జన సైనికులకు అండగా జనసేన ఉంటుందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. శనివారం విజయనగరం జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మృతి చెందిన కుటుంబాలకు 5 లక్షల రూపాయల చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీలో కార్యకర్తలే ముఖ్యమని, గత వైసీపీ పాలనలో జెండా మోసి ఎన్నో అవమానాలు, కేసులు తట్టుకుని పార్టీ కోసం పనిచేయడం గర్వకారణం అన్నారు. పార్టీలో ప్రతి జన సైనికుడిని ఆదుకోవాలని సభ్యత్వాల ద్వారా ఆదుకుంటున్న పార్టీ జనసేన అన్నారు. 2021లో సభ్యత్వం ప్రారంభించి నేడు 10 లక్షల సభ్యత్వాలకు చేరుకుందని తెలిపారు. మార్పు కోసం అంతా ఎదురు చూసి రాక్షస ప్రభుత్వాన్ని లేకుండా చేశారని అన్నారు. కూటమిలో ఉంటూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, ఎవరు కూటమికి వ్యతిరేకంగా వ్యవహరించకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం, విజయనగరం ఉమ్మడి జిల్లా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఏ విధంగా ఉంటుంది నియోజకవర్గాల్లో చేస్తే అనే అభిప్రాయంతో కొంతవరకు అన్ని వివరాలు తెలుసుకునే విధంగా భారీ స్థాయిలో చేసేటప్పుడు పొరపాటు జరగకూడదనే ఉద్దేశంతో మనం ఆ రోజు ప్రారంభించుకున్నాం. ఆ రోజు ప్రారంభమైన మన పార్టీ సభ్యత్వం, క్రియాశీలక సభ్యత్వం, అనేక మంది వాలంటీర్స్ కూడా దీంట్లో మనస్ఫూర్తిగా చేశారు. పార్టీని నమ్మి, పార్టీ యొక్క సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, అదేవిధంగా విలువలతో కూడిన రాజకీయాలు. ఎందుకంటే అనేక సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాం, ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయేది చిన్న వయసులో ఉన్న మన జన సైనికులు. కేవలం 25-30 సంవత్సరాల లోపే ఎక్కువ శాతం మనలో పాపం రోడ్డు ప్రయాణంలో మరణిస్తూ ఉంటారు. వీళ్ళు పాపం కష్టపడి తల్లిదండ్రులు వాళ్ళని చదివించుకుని కుటుంబానికి ఒక అండగా నిలబడతారనే ఆలోచన, ఒక అభిప్రాయంతో వాళ్ళు ముందు తీసుకెళ్తున్నప్పుడు మరి భగవంతుడు ఆ విధంగా నిర్ణయించి పాపం వీళ్ళందరికీ కూడా ఇబ్బంది కలిగే పరిస్థితి తీసుకొచ్చాం. అంటే ఏ స్థాయికి మనం ఈ కార్యక్రమం తీసుకెళ్ళామంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున మనం 10 లక్షల సభ్యత్వం జనసేన పార్టీలో మనం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అద్భుతంగా మనం తీసుకెళ్ళగలం. చాలామంది ఆ రోజున ఆలోచించారు, 500 రూపాయలు పెట్టి మనం సభ్యత్వం నమోదు చేస్తున్నప్పుడు మరి నిజంగా ఈ కార్యక్రమం చేయగలుగుతామా అని. అది క్రమేణా ప్రతి సంవత్సరం 2021 నుంచి 22 ఒక సంవత్సరం అయితే 22 నుంచి 23 మనం దాదాపు 6 లక్షల వరకు చేరాం. 6 లక్షల నుంచి